అందరికీ నా నమస్కారం అండి. ఈ క్యాలిపర్ డబుల్ క్యాలిపర్ అంటే లెగ్ వచ్చేసి 3.5 ఇంచెస్ హైట్ ఉంది. దానికి గాను ఈ క్యాలిపర్ తయారు చేస్తున్నానండి. అందుకు అల్యూమినియం బద్దలతో దాన్ని ఫిక్స్ చేయాలని చెప్పేసి దాన్ని యు ఆకారంలో తయారు చేసేసి దానికి ఫిక్స్ చేయడానికి చేస్తున్నానండి. దానికి హోల్స్ కావాలి కదా, రిపీట్ చేయడానికి హోల్స్ చేసేస్తున్నాను. ఆ హోల్ చేసుకున్నాం కదండి, దానికి వచ్చేసి ఈ అల్యూమినియం బద్ద ఇంకొక A4 రెండు అటాచ్ చేయడానికి బ్యాలెన్స్ చేసుకోనికి అల్యూమినియం బద్ద వేసేస్తున్నానండి. చేసేసి దాన్ని రిఫ్టింగ్ చేయడానికి. ఇప్పుడు చూశారు కదా, 2 A4లు ఒకటే తయారు చేశాను. ఇప్పుడు అల్యూమినియం బద్ద దాని మెజర్మెంట్ ప్రకారము చేస్తున్నాను. ఆ పేపర్ మీద మెజర్మెంట్ ఉన్నాయి కదండి, అది ఆ 2 బద్దలు కలిపి A4కు ఫిక్స్ చేయాలి. వీడియోలు చూపిస్తున్నాను కదా, A4ను అలా ఫిక్స్ చేయాలి. తర్వాత వాటికి మెజర్మెంట్ ప్రకారము సెంటర్ పంచ్ చేసేసుకొని హోల్ చేసేస్తున్నాను. అది కరెక్ట్గా మెజర్మెంట్ ఏ మాత్రం కొద్ది కూడా మిస్టేక్ కాకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు A4కు ఆ బద్దను 2 కలపడానికి వచ్చేసి మార్కింగ్ చేసేసుకుంటున్నాను. మార్కింగ్ చేసేసి హోల్ వేసేసి రిఫ్టింగ్ చేస్తున్నాను. హోల్ వేయడం కోసం సెంటర్ పంచ్ చేసేసాను. చేసిన తర్వాత దాంట్లో రిఫ్టింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు చూశారు కదా, 2 బద్దలు రిఫ్టింగ్ చేసేసినాను. తర్వాత పైన థాయ్ సెల్ చేయాల్సి వస్తుంది. ఆ థాయ్ సెల్ కోసం మెజర్మెంట్తో నేను హోల్స్ వేసేసాను. ఇప్పుడు రిఫ్టింగ్ చేసేస్తున్నాను. థాయ్ సెల్ రిపీటింగ్ చేయడానికి కోసం హోల్స్ వేస్తున్నానండి. ఇది మెజర్మెంట్ పక్కాగా కొద్ది గుడుక తేడా రాకుండా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు థాయ్ సెల్కు వచ్చేసి బద్ద 2 కలిపేసేసి రిపీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు 2 బద్దలు కలిపేసాను. కింద A4 పైన థాయ్ సెల్ ఈ షేప్ లో వచ్చేసింది.
ఇప్పుడు స్టాపర్స్ వేస్తున్నానండి. మనం క్యాలిపర్ వేసుకున్న తర్వాత స్టాపర్స్ కావాలి కదా, దానికోసమే మెజర్మెంట్ తీసేసుకొని దానికి మళ్ళీ హోల్స్ వేసి స్టాపర్స్ అని ఫిక్స్ చేసేస్తాను. హోల్స్ వేయడం కోసం సెంటర్ పంచ్ చేసేస్తున్నానండి. వీడియో కొద్దిగా లెంత్ వస్తుందని చెప్పేసి కొంచెం స్పీడ్గా పెట్టానండి. స్టాపర్స్ అన్ని రిపీటింగ్ చేశానండి. స్టాపర్స్ మరి గట్టిగా కొట్టకుండా నిదానంగా దాని ప్రెస్ బటన్స్ నిదానం కొట్టాల్సి వస్తుంది. ఒకసారి కొడితే ప్రెస్ బటన్స్ అనేది సరిగ్గా రాదండి. థాయ్ కొంచెం వీక్ ఉండడం వల్ల దానికి కూడా అల్యూమినియం సపోర్ట్ ఇద్దామని చెప్పేసి ఒక యూ షేప్ లో అల్యూమినియం బద్దం తయారు చేసేసి దాన్ని ఫిక్స్ చేయడానికి అని చెప్పేసి హోల్ వేస్తున్నాను. అది యూ షేప్ లో అల్యూమినియం బద్ద అనేది ఫిక్స్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఏ హుక్ కింద భాగాన్ని వచ్చేసి మన చెప్పులకు వేస్తాం కదండి షోలు, అది షోలు వేసేసాను. అది జారకుండా బండల మీద నడిచినప్పుడు కానీ ఎక్కడ నడిచినప్పుడు కానీ జారకుండా ఉన్న దానికోసం షోలు వేసాను. ఇప్పుడు మొత్తం తయారైపోయిందండి. ఇప్పుడు క్యాలిపర్ అనేది మొత్తం తయారైపోయింది. అందుకు ఒక నీ క్యాప్ ఒకటి వేయాల్సి ఉంది. అది కూడా వేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు నీ క్యాప్ ఫిట్ చేసిన తర్వాత ఎలా ఉందో చూడండి. ఇది మొత్తం తయారైపోయిందండి. ఇప్పుడు మనం పేషెంట్ కు నడిపేయడానికి రెడీగా ఉంది. ఇప్పుడు చూడండి, పేషెంట్ ఫిట్ చేసేసాను. ఎలా నడుస్తున్నారు ఒకసారిగా హైట్ కూడా మీరు చూడగలరు. 3.5 ఇంచ్ హైట్ అనేసరికి డబల్ ఏఎఫ్ వేయాల్సి వచ్చింది. 2 ఏఎఫ్లు కలిపి ఒకటి క్యాలిపర్ లాగా తయారు చేశాను. ఒకసారి వీడియోలో చూడొచ్చు మీరు. ఇది ఒక కాలు ఎత్తుగా ఒక కాలు తక్కువ ఉండడం వల్ల ఇలా చేశాను.